కరెక్ట్‌గా 4 ఏళ్ల క్రితం మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది. మా అల్లుడు లండన్‌లో ఉన్నాడు. ఇలా చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. పెళ్ళికి మేము పిల్ల కావాలి అని అడిగితే స్పందించేటువంటి వాళ్ళు ఇప్పుడు కనిపించట్లా. మా అబ్బాయి యూకేలో ఉన్నాడు. అమ్మాయి కావాలంటే స్పందించవట్లు వాళ్ళు లేరు. మా అబ్బాయి కెనడాలో ఉన్నాడు. పిల్లను చూస్తున్నాం పెళ్ళికని అంటే ఇచ్చేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితి సమాజంలో నెలకొంది. దానికి కారణం ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి యాక్చువల్ సిచ్యువేషన్ని మీరు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే ఘోరంగా చెప్తుంది అక్కడ ఉండేటువంటి మన వాళ్ళ పరిస్థితి. ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి కానీ, అక్కడ H1B వీసాల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళ టెన్షన్స్ కానీ, లేదా గ్రీన్ కార్డు కోసం అప్లై చేసి దానికోసం నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళ టెన్షన్ని కానీ, ఆందోళనని కానీ మనం కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే చెప్తుంది. ఉదాహరణకి నేను చెప్తా, యాక్చువల్ ఫిగర్ చెప్తా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది దాని ప్రకారం అమెరికాలో 2026 నుంచి 6 కొత్త సంవత్సరం ఈ 5 నెలల్లో 92,000 ఉద్యోగాలు తీసేశారు. 92,000 ఉద్యోగాలు, 92,000 మందికి ఉద్యోగాలు తీసేశారు. వీళ్ళల్లో మన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మన వాళ్ళే ఎక్కువగా ఐటీ నిపుణులు ఉంటారు H1B వీసాల మీద. తీసేసినట్టు కంపెనీలు ఏంటో తెలుసా? మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు. ఈ కంపెనీల్లో ఉద్యోగం వస్తేనే ఎగిరి గంతేసేటువంటి పరిస్థితి ఒకప్పుడు. ఇవాళ ఆ కంపెనీలే ఉద్యోగుల్ని లే ఆఫ్ చేస్తుంది. మొదటి 5 నెలల్లోనే 92,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అంటే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి అనేది మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి.